ఈరోజు పొద్దున గ్యాస్ అయిపోయింది. ఎవరి మొహం చూసినా ఇట్లా అయిందని అందా ఉంటే కనీసం నా మొహం నేను కూడా అర్థం చూసుకోలేదు. ఇప్పుడు దీన్ని ఎవరి మీద దోసేయాలి? ఓ పని చేద్దాం, దేవుడి మీద దోసేద్దాం. ఏ భగవాన్ ఏ క్యా హై? ఆల్మోస్ట్ రైస్ ఉడికింది, కొద్దిసేపు ఉంటే కర్రీ కూడా అయ్యేదేమో. ఈ మధ్య నా వీడియోస్ టైంకి రావట్లేదు. చాలా మంది అనుకుంటారు వీడియో ఎవరో పాప 6 నెలలకు ఒకసారి వస్తారు, 2 వీడియోలు చేస్తారు పోతారని. నిజానికి నా దరిద్రం జరిగేది ఏంటంటే పొద్దున పని చేసుకుని వచ్చి రాత్రి వీడియో కంటెంట్ ఆలోచించి సరి కట్ చేసి ఎడిట్ చేసి పడుకునేటప్పటికి 12, 1 అవుతుంది. మళ్ళీ పొద్దున్న 6ంటికి లేదంటే నిద్ర సరిపోవట్లేదు. అది కథ. నా బుజ్జిమున్న బంగారుతల్లి వచ్చేసి మళ్ళీ నా రక్తం తాగడానికి 3,500 అయితే కానీ దీనికి ఆపరేషన్ చేయనన్నారు. స్టార్టర్ కాంప్ అంటారంట దీన్ని. ఇది చేంజ్ చేసిన తర్వాతకి ఇది ఒకటే కిక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు ఎన్నిసార్లు కొట్టినా స్టార్ట్ అయ్యేది కాదు. బండిని జాగ్రత్తగా వాడుకొని లేకపోతే కారిపోద్ది రిపేర్లకి. టైం టు టైం సర్వీసింగ్ చేయించుకొని మంచిగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. లేకపోతే తెలిసిందేగా పెట్రోల్ రేట్లు ఘోరంగా పెరిగిపోయినాయి. దాని తోడు రిపేర్లు అంటే చచ్చిపోతాం. సెల్ఫ్ కంట్రోల్ లేకుండా విచ్చలవిడిగా మనీ ఖర్చు పెడుతున్నా, ఒక్క రూపాయి కూడా సేవ్ చేయకుండా దరిద్రంతో సంసారం చేస్తాను. నేను చెప్తున్నా సంక నాగిపోతాం మామ. ఇంట్లో ఉన్న రోజులే నీ ఆటలు తాగితే ఒకసారి బయటకు వచ్చి బతకడం స్టార్ట్ చేస్తే ప్రతిదీ నీ రూపాయితో నువ్వు కొనుక్కోవాలి. అందుకని పొదుపుగా వాడుకోవాలి, జాగ్రత్తగా వాడుకోవాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేము. ఉంటాను, బాబాయ్, జై హింద్.